హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఆఫ్ మదర్. ఇవాళ మన కిచెన్లో ఎముకలు గుల్లబారినప్పుడు నడుము నొప్పులకు పనిచేసి గోందు లడ్డు తయారీ విధానం చూద్దాము. ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అదే నెయ్యిలో కిస్మిస్ తీసుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 2 రకాల కిస్మిస్ తీసుకొని ఎర్రగా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకున్నాను. కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కనివ్వాలి. వీటిని గోందు అంటారు. అనే సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతాయి. కొద్దిగా గోందు వేస్తూ లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు గోందు వాడాను. కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోందు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. మరలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత 2 కప్పుల గోధుమ పిండి వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు ఖర్జూరు వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఖర్జూర్ని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఖర్జూర్ మిక్సర్ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లోనే ముందుగా ఫ్రై చేసుకొని నువ్వులు వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్, కొద్దిగా ఇలాచీ వేసి జిగురు పాకం రానివ్వాలి. ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత 2 స్పూన్ల చక్కెర వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని గోధుమ పిండి వేయాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని నువ్వుల పొడి వేసి బెల్లం పాకం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలపాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ వేయాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన గోందుని చేతితో స్మాష్ చేసుకొని ఈ గోధుమ పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలపాలి. ఈ పదార్థాలన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, ఇలా లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. లడ్డూలు చేయడం రాకపోతే గోధుమ పిండి వేడిగా ఉన్నప్పుడే 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ గోందు లడ్డు నెల రోజుల వరకు నిలువ ఉంటాయి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు రోజుకు 1 లడ్డు తీసుకుంటే నడుము నొప్పి తొందరగా తగ్గుతుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.